నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6 గ్యారంటీస్ అమలు కావట్లేదు, ఎంతవరకు అమలైనాయి అనే అంశాల మీదే వైఎస్ఆర్సీపీ ఒక రకంగా దుష్ప్రచారం చేస్తుంది గత కొంతకాలంగా. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, మరోవైపు రాజధాని నిర్మాణం, ఇట్లా అన్నిటి వ్యవహారాలని కూడా కోఆర్డినేట్ చేస్తూ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి రాజనీతి, ఆయనకున్నటువంటి అపర చాణక్యత, మరోవైపు ఆయన మేధో సంపత్తి, అట్లాగే విజన్, ఫ్యూచర్ విజన్. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఆయన వేస్తున్నటువంటి అడుగులు, మరోవైపు అమరావతి జరుగుతున్నటువంటి నిర్మాణం తీరు, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులతోటి కొంత అభివృద్ధి సంక్షేమ ఫలాలను కూడా భావితరాలకి, భవిష్యత్ తరాలకు అందించే దిశగా చంద్రబాబు కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు సూపర్ 6లకు సంబంధించినటువంటి అమలు ఎంతవరకు అమలు అవుతోంది? ఇప్పటికే అనేక అంశాలు చాలా వరకు కూడా ఇప్పటికే అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నుంచి, అంటే ఇవాల్టి నుంచి ఫ్రీ బస్ ఏదైతే స్త్రీ శక్తిగా చెప్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే మహిళలకు మహిళలుగా మార్చే ఒక సువర్ణ పథకంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు స్త్రీ శక్తి కింద ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్ చేసే దిశగానే ఇప్పుడు ఫ్రీ బస్ సంబంధించినటువంటి పథకాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి నేపథ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పల్లె నుంచి పట్టణం వరకు, పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు ఉచిత ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఒక గొప్ప వరంగా కల్పిస్తోంది. మొత్తం ఈ పథకం కింద 8,458 బస్సులతో ప్రతిరోజు కూడా 26.95 లక్షల మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అందరికీ తెలిసిందే, కానీ వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ, ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఒకవైపు సూపర్ 6లను అమలు చేస్తూ, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని, మాటల్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా 6 గ్యారంటీల్ని, సూపర్ 6ల్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఇప్పటికే స్కానర్లు రిలీజ్ చేసి, లేదు అంటే ప్రజల్లోకి దుష్ప్రచారం చేసి అసలు అవ్వట్లేదు, చేయట్లేదు అని చెప్తున్నటువంటి క్రమానికి, సో ఇవాళ స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్ స్టార్ట్ అయిందో ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ నాయకులకు చెక్ పడినట్టుగా చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పథకంగానే ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఈ పథకం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఇప్పటికే అనేక అంశాల్లో సర్వం సిద్ధం చేసినటువంటి అధికారులు ఇవాళ నుంచి ఫ్రీ బస్ పథకం గ్రాండ్గా స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు, అట్లాగే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. మరోవైపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ వేదికగానే ఈ పథకాన్ని ప్రారంభానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ఈ పథకం ద్వారా ప్రయాణించే అవకాశం లభిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా సహాయపడుతున్నది ప్రభుత్వం యొక్క భావన. దీని ద్వారా ఖచ్చితంగా ఒక్కో కుటుంబానికి కూడా 4,000 వరకు కూడా ఆదా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి కూడా స్త్రీ శక్తి పథకం అమలులోకి వస్తుంది. అప్పటి నుంచి మహిళలకు 0 ఫేర్ టికెట్లను కూడా ఆ బస్సులో ఉన్నటువంటి సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది జారీ చేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్ల పైన స్త్రీ శక్తి పథకం అని కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ప్రయాణ ఛార్జీ ఎంత ఉంటుంది, ఈ సొమ్మును ప్రభుత్వం రాయితీగా మహిళలకు ఒక వరంగా, గిఫ్ట్గా అందిస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రయాణికులు చెల్లించాల్సింది 0 అయినప్పటికీ దాని మీద 0 అని రాసి ఉంటుంది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మాత్రం అన్ని బస్సులకు వర్తించదు. మహిళలకు ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అంటే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో స్త్రీ శక్తి పథకం ద్వారా ఖచ్చితంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. గుంటూరు నుంచి తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల వద్ద ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అక్కడి నుంచి కొంతమంది మహిళలతో కలిసి ఆయన కూడా ప్రయాణం చేశారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంట ఉన్నటువంటి సందర్భం. మొత్తం మీద ఈ అపరూప ఘట్టం ఖచ్చితంగా స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసేటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఒక వరంగా భావించవచ్చు. సో మీరు కూడా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం వైఎస్ఆర్సీపీకి చెంపదెబ్బలాగా మారటం మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.